ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 33 నుంచి చదువుతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింప నేతో అసఖ్యములు. ఆసక్తి చాలండి, ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి బ్రకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు నువ్వు వాక్కు ఇచ్చున్నావు ప్రభు. నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని, గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీ యొక్క వాక్యము నువ్వే మా అందరికీ అనుగ్రహింపజేయ ప్రభు. అయ్యా, నీ కృప చొప్పున ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు తెలుసుకున్నట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రం మీరే తెరవన ప్రభువ. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువ. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి చదువుతున్న దేవుడి యొక్క వాక్యం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి వాక్యం. అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ యొక్క రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ 33వ వచనం స్టార్టింగ్లో ఒక పదం రాస్తుంది, చిన్న పదం. ఆహా, ఆహా. నువ్వు ఎప్పుడైనా సరే జీవము కలిగిన దేవుడి యొక్క ప్రేమను గురించి, ఆయన నీకు ఇచ్చిన ఉచితమైన కృప రక్షణను బట్టి దేవుడు నీ జీవితంలో చేసిన ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏదో ఒక కార్యం బట్టినా సరే నువ్వు హృదయ అంతరంగములో నుంచి దేవుడు పట్ల కృతజ్ఞతాస్తుతి చెల్లించే ఈ సందర్భంలో ఎప్పుడైనా సరే ఇలాంటి పదాలు వాడావా? ఆహా, ఆహా. కొన్ని లోకానుసారంగా దేని గురించి వాడావా? వాడే ఉంటావు. ఏ లోక సంబంధంగా ఏదో మంచి మంచి కట్టడాలు అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఏదైనా సరే సంపాదన అవ్వచ్చు, ఐశ్వర్యం, ఘనత, ఇలాంటి ఏదైనా సరే మీరు తీసుకున్నట్లయితే మనిషికున్న సామాన్యమైన బుద్ధి ప్రకారము, ఆహా ఇల్లు ఎంత బాగా కట్టాడు, ఆహా వాళ్ళ బట్టలు ఎంత బాగున్నాయి, ఆహా వాళ్ళ బంగారము, వాళ్ళ యొక్క నెక్లెస్, వాళ్ళ యొక్క ఆభరణములు ఎంత రమ్యంగా ఉన్నాయి, ఆహా కారు ఎంత బాగుందో, అది ఇల్లు కాదు ప్యాలెస్ లాగా ఉంది అని సామాన్యంగా మనుషులు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు అలా మాట్లాడలా. సాక్షాత్తు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవుడి గురించి మాట్లాడిన ఆ యొక్క స్తుతి యాగము, ఉదాహరణకి ఇది అంతా కూడా స్తుతించటము, దేవుడి యొక్క ఘనతను, దేవుడికున్న లక్షణాలని ప్రేస్ చేయటం. దాంట్లో ఒక్క ఫస్ట్ లైన్లో రాసిన చూడండి, ఆహా. అంటే హృదయము ఎంతగా దేవుడి యొక్క ప్రేమను ఆయన స్వతంత్రించుకొని, దేవుడి యొక్క ప్రేమను ఆయన రుచి చూసి, దేవుడి యొక్క ఔన్నత్యమును ఆయన రుచి చూసి, హృదయ అంతరంగములో నుండి ఆయన మాట్లాడుతున్న మాట, ఆహా ఎంత గొప్పది దేవుడి యొక్క ప్రేమ, ఎంత గొప్పది అని దేవుడికి ఉన్న ప్రతి ఒక్క లక్షణము ఎంత చక్కగా వివరించుతున్నాడో చూడండి మీరు. ఇలాంటి వివరణ చాలామంది భక్తులు చాలా చోట్ల రాశారు. మరి ముఖ్యంగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు రోమీయులు రాసిన పత్రికల్లో ఇలా మెన్షన్ చేశారు కదా. అంత మాత్రమే కాకుండా కొరంథీయులు రాసిన పత్రికల్లో మెన్షన్ చేశారు, ఎఫ్ఎస్సిలో మెన్షన్ చేశారు, కొలస్సీలో మెన్షన్ చేశారు. కానీ ప్రతి దాంట్లో చూడండి దేవుణ్ణి ఎంత చక్కగా గొప్ప పదాలు ఉపయోగిస్తూ దేవుడి యొక్క లక్షణాలను ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా దేవుడు నిన్ను నడిపించిన యొక్క ఆత్మ మూలంగా ప్రతి ఒక్క ప్రయాణం బట్టి, దేవుడి యొక్క ఆత్మ మూలంగా నువ్వు పొందుకున్న ప్రతి ఒక్క మేలును బట్టి
ప్రతి ఒక్క గొప్ప కార్యములు ఆశీర్వాదములు బట్టి ఏనాడైనా సరే హృదయ అంతరంగంలో నుంచి ఆహా, దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప మేలు, ఇంత అద్భుతమైన కార్యము, ఇంత ఆశ్చర్యమైన కార్యములు నా జీవితంలో, అర్హత లేని నా యొక్క జీవితంలో దేవుడు కనపరిచారు అని ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా దేవుడి గురించి? నీ యొక్క ఆరాధన ఎటువంటి స్థితిలో ఉందో ఆలోచన చేసుకో. ఈయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము. 3 లక్షణాలు: దేవుడి యొక్క బుద్ధి, దేవుడి యొక్క జ్ఞానం, దేవుని యొక్క బాహుల్యము. బుద్ధి ప్లస్ జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. దేవుడు ఒక పరిస్థితిని బట్టి, ఒక సందర్భాన్ని బట్టి తీర్పు తీర్చాడు అనుకోండి. ఎలా తీర్పు తీర్చారు, దీన్ని బట్టి ఇలాంటి జడ్జ్మెంట్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి అసలు మనిషి అనేవాడు దాన్ని డిబగ్ చేయడానికి, డీకోడ్ చేయడానికి కూడా మనిషి జ్ఞానం సరిపోదు. అసఖ్యము, సాధ్యమైతే మాత్రం ఇలా సాధ్యమని రాస్తారు, అది అసాధ్యం. సఖ్యము కాదు, చేత అవట్ల మనిషికి. ఈ మనిషికి ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చాడు దేవుడు అని అసలు ఎంత ఆలోచించినా సరే ఏ మనిషి గురించి కూడా అలా అంతుపట్టట్ల. దేవుడి యొక్క తీర్పు అంత గొప్పగా ఉంటుంది. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అపోస్తులుగా ఉన్న ఈ యొక్క పౌలు గారి చేత లిఖింపబడి ఉన్నది. ఏంటి? అపోస్తలం కలిగిన వాడికే ఇంత గొప్ప పదం వాడుతున్నారు, అసఖ్యం. నా వల్ల కావట్లా, దేవుడిది తీర్పులు, దేవుడి యొక్క బుద్ధి జ్ఞానములు అసఖ్యంగా ఉంది. మరి సామాన్యమైన ఒక సాధారణమైన విశ్వాసి ఎలా గ్రహించగలడు? ఆలోచన చేయండి. అంటే ఆత్మీయ స్థితి కొద్దిగా ఉన్నవాడు అసలు గ్రహించలేడు. ఇక్కడ రాసిన చూడండి వాక్యం, దీని ప్రకారము అపోస్తులు అంటే సాధారణమైన విశ్వాసి కన్నా సరే ఎంతో విశ్వాసంలో ఎంతో గొప్ప స్థాయిగా ఉన్న ఆయన, అపోస్తులుగా ఉన్న ఆ యొక్క పౌలు గారు సైతం రాశారు, సఖ్యం కావట్ల, అసఖ్యం. అదంతా ఆయనకే అసఖ్యంగా ఉంటే విశ్వాసంలో ప్రథమ స్థితిలో ఉన్న నాబోటాడికి లేదా మనలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? దేవుడి యొక్క హృదయ అంతరంగములు, దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క చిత్తము ఒక సాధారణమైన మనుషులు ఎప్పుడూ కూడా గ్రహించలేరు. పశుప్రాయాలు ఉన్న మనిషి ఎప్పుడూ గ్రహించలేరు. అలాగే ఈ యొక్క వాక్యం చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుడి యొక్క తీర్పులు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. మార్గము, దేవుడి యొక్క మార్గం అగమ్యములు. చూడండి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నీకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు క్షుణ్ణంగా తెలుసు. ఉదాహరణకి కొల్లూరు నుంచి తెనాలి వెళ్ళాలి. కొల్లూరు ఆ యొక్క మార్గంలో మొట్టమొదటి ఊరు. ఆ మార్గం గుండా కొల్లూరు నుంచి నువ్వు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ఊర్లు దాటిన తర్వాత చివరికి చేరాల్సిన గమ్యస్థలం ఏంటి? తెనాలి. ఓకే, ఇది సాధారణంగా చెప్పుకుంటాం. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడి యొక్క మార్గం ఉంది, కానీ ఆ మార్గం ఏంటనేది ఎలాంటిది? అగమ్యములు. సో అంటే పరలోక రాజ్యానికి ఎలా చేరాలి అనేది గురించి కాదు ఇది. పరలోక రాజ్యం ఎలా చేరాలి, ఏం చేస్తే ఎలా వెళ్తారనేది దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశారు. కానీ ఇది ఏంటంటే మనిషి యొక్క తలంపులు ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, రకరకాల పరిస్థితులు బట్టి, రకరకాల అపాయములు బట్టి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ కలిగి ఉంటారు వాళ్ళ జీవితం గురించి. వాళ్ళు పొందుకోవాల్సిన, వాళ్ళు స్వతంత్రించుకోవాల్సిన, వాళ్ళు తీర్చుకోవాల్సిన వాళ్ళ కోరికల కోసం, ఆశల కోసం రకరకాల మార్గాలలో ఎంచుకుంటారు. కానీ దేవుడి యొక్క మనసులో ఉన్న ఆ యొక్క మార్గం, నీ జీవితము స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు నువ్వు ముందు ప్రీప్లాన్ చేయి. ఎంత ప్రీప్లాన్ చేసుకున్నా దాని ప్రకారం ఇదంతా జరుగుతుందా? జరగదండి. కానీ దేవుడు నీ యొక్క జీవితంలో ఏ మార్గం గుండి ఎటు నుంచి ఎటు నిన్ను ప్రయాణమే తీసుకెళ్ళాలి అనేది నువ్వు ఎంత ట్రై చేసినా సరే అది నువ్వు తెలుసుకోలేవు. నీకు అది ఎలాంటిదంటే అగమ్యములు. బ్రాకెట్లో అర్థం రాసాం చూడండి. అడుగు జాడలు పట్టసఖ్యం కాదు. నువ్వు తెలుసుకోలేవు ఎటు నుంచి ఎటు వెళ్తుందో నీ యొక్క లైఫ్. రాత్రి ఉన్న ఫలానా ఏదన్నా జరగచ్చు. నీటి బుడగా ఏ క్షణాన పగిలితే ఎవరికీ తెలియదు. రెప్పపాటు కాలంలో ఏదన్నా జరగచ్చు. అలాంటి మార్గం నీ జీవితం గుండా వెళ్తుంది. అది నీ వల్ల కాదు, నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎప్పుడు నువ్వు మరణిస్తావు నీకు తెలుసా? ఎన్ని ప్లాన్లు అయ్యి
పలానా టైంలో పలానా కొనుక్కుంటా, పలానా అనుభవిస్తా, పలానా ఇలా తింటాను, పలానా ఇలా ధరిస్తాను అని నువ్వు అనుకుంటావు. కానీ ఎన్ని కోరికలు ఉన్నా, ఎన్ని మన యొక్క డెస్టినేషన్స్ ఉన్నా సరే, చివరికి ఏ రోజు నువ్వు చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు చెప్పగలవా? ఎంత ఆరోగ్యం కలిగినోడైనా సరే పలానా అప్పుడు చచ్చిపోతామని చెప్పగలరా? ఎంత ఆస్పిడైనా సరే చెప్పగలరా? పోనీ అన్ని రోగాలకి నయం చేసే డాక్టర్ అయినా సరే చెప్పగలరా? అలా మనిషి యొక్క జీవితం అలాంటిది. ఇలా దేవుడి యొక్క మార్గములెంతో అగమ్యములు. అలాగే ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు. ఈ వాక్యం చూడండి, చాలా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఇలా చేస్తే, ఇలా పలానా వాళ్ళని, ఒక రాజకీయ నాయకుల్ని, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ని, లేకపోతే డబ్బున్న వాళ్ళని పట్టుకుంటే మనకి ఆ యొక్క శ్రమలో నుంచి, లేకపోతే ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కిస్తారు. ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నాన్న ఈ సమస్యకి ఇలా చెయ్యి, ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. ఓకే, ఉదాహరణకి చెస్ ఆడతాం, ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంటారు కదా. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ప్రతిగా ఎలా రియాక్ట్ అయితే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని నువ్వు ఆలోచిస్తావు. ఎవరైనా చెస్ ఆడుతున్నప్పుడు నీకు తెలిసిన జ్ఞానంతో వాడికి నువ్వు సలహాలు ఇస్తావు. ఓకే, కానీ వాక్యం అలాగే ఉదాహరణగా మాట్లాడుకున్నట్లయితే, నీ యొక్క జీవితంలో ఇది జరగాలి, అది జరగాలి, అలా చేస్తే ఎలా జరుగుతుంది, ఎలా చేస్తే ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి నీకు తోచిన, నీకున్న జ్ఞానం బట్టి, తెలివిని బట్టి ప్రభువుకి, జీవము కలిగిన సృష్టికర్తగా ఉన్న పరిశుద్ధ దేవుడికి నువ్వు సలహా ఇవ్వగలవా? నువ్వు ఆలోచన చేయగలవా? ఆలోచన నువ్వు చెప్పగలవా దేవుడికి? ప్రభు ఇదిగో ఇది పరిస్థితి, నువ్వు ఇలా రియాక్ట్ అవ్వు. వాళ్ళు ఇలా అన్నారు, ఏది నువ్వు ఇలా చేసేసాయి. వాళ్ళు ఎలా అన్నారు, నువ్వు అలా రియాక్ట్ అవ్వు. నువ్వు ఇలా కోపం చూపించు, నువ్వు వాళ్ళ మీద జాలు చూపించు, నువ్వు ఇలా కనికరించు. నీకు నచ్చినప్పుడేమో వాళ్ళు శపించేయాలి, కొట్టేయాలి, తిట్టేయాలి. నీకు నచ్చినప్పుడేమో ఇట్లా, నచ్చినప్పుడేమో అట్లా వ్యతిరేకత. ఇది నీ యొక్క ఆలోచనలు. కానీ వాక్యం స్పష్టంగా చెబుతుంది, మనిషి అనేవాడు ఎవడైనా సరే దేవుడుగా ఉన్న ఆ యొక్క యెహోవాకి ఎవడు కూడా ఆలోచనలు చెప్పజాలడు, చెప్పలేడు. ప్రభువునకు ఆలోచన చెప్పువాడు ఎవడు? ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? దేవుడికి ఎవరన్నా అప్పు ఇవ్వగలరా? అదే ఒక వాక్యం. దేవుడికి ఏదన్నా సరే ఇచ్చి దేవుడికి నీ పట్ల రుణస్థుడుగా చేయగల సమర్థవంతుడు ఒక్కడున్నాడా బైబిల్ మొత్తంలో? చూసుకో నువ్వే. మొదటి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడికి ఏదన్నా ఇచ్చి, దేవుడు నీకు బాకీ ఉన్నాడు, ఎవరి జీవితంలోనే సరే జరిగింది అట్లా? జరగల. దేవుడికి ఏమి ఇవ్వగలవు? సార్ నేను నా యొక్క ప్రథమ ఫలం ఇస్తా, నా యొక్క భూఫలం ఇస్తాను, నా యొక్క 10వ దశమ భాగం నేను ఇస్తాను అని మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇచ్చావండి. అసలు నీకు అవన్నీ ఎవరిచ్చారు? నేను మోకరిస్తే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తా దేవుడికి నేను ప్రార్థన చేస్తానా అని అనుకుంటాం కదా. అసలు నువ్వంటూ ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆ ప్రార్థనాత్మ దేవుడు ఇస్తేనే కదా నువ్వు ప్రార్థన చేస్తుంది. నేను దేవుడి కోసం ఇంత కష్టపడ్డా, ఇంత పని చేశా, ఇంత అది చేశా అని అనుకుంటాం. కానీ అదంతా నువ్వు ఎలా చేయగలిగావు? ఆత్మ నీలో ఉండి ఆ పని చేయిస్తేనే కదా నువ్వు చేయగలిగావు. సొంతంగా నువ్వేం చేసావు? సో ప్రభు ఎవరికి కూడా రుణస్థులు కాదు. ప్రభువుకు అప్పిచ్చేవాడు ఎవడో లేడు. ఆయనే ఐశ్వర్యవంతుడు. ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు తీసుకొచ్చి తిరిగి ఆయనకి అప్పచెబుతున్నావు. నువ్వు ఇస్తావో లేవో అన్న పరీక్ష నిమిత్తం దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. ఇచ్చిన దాంట్లో ఆ పరీక్షలో నెగ్గడానికి నువ్వు తీసుకొచ్చి తిరిగి దేవుడికి బహుమానముగా, ఆశీర్వాద, కృతజ్ఞత, ఆరాధన కింద నువ్వు సమర్పిస్తూ ఉంటావు. కానీ నీ చేతుల్లో ఉంటే ఆ డబ్బులైనా, ఏదైనా సరే ఐశ్వర్యమైనా సరే, ఏదైనా సరే అది ఇచ్చింది ఎవరు? ప్రభు. వెండి నాది, బంగారం నాది, ఘనత నాది, ఐశ్వర్యం నాది, సమస్తము నాది, అన్నీ ఆయనయే. ఆయనకి ఉన్న దాంట్లో నీకు ఎంతో ఇంత వెంట్రుక అంత వాసన నీకు ఇచ్చాడు. తిరిగి నువ్వు ఆయనకి ఇస్తావా ఇవ్వలేదా అనేది దేవుడు నిన్ను తిరిగి పరిశీలిస్తూ పరీక్షిస్తూ ఉంటాడు. సో అల్టిమేట్గా ఏంటంటే ఎవరు కూడా ప్రభువుకి ఇది నేను ఇచ్చాను, దేవుడు నా పట్ల రుణస్థుడు అంటానికి ఎక్కడ కూడా మనిషికి ఎటువంటి హక్కు లేదు. అది కంప్లీట్గా అసాధ్యం. ప్రభువుకి ఇచ్చినోడు ఎవడండి?
అన్నిటికన్నా మరి ముఖ్యంగా ఈ యొక్క లాస్ట్ వాక్యం చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. 36వ వచనము. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. చూడండి, బైబిల్ మొత్తం కూడా ఒక్క పదంతో రాసేశాడు పౌలు గారు. సమస్తం కలిగింది, ఓకే మంచిది. కానీ ఎలా రాశారు చూడండి, ఆ సమస్తము కూడా ఆయన మూలం, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. అది హైలైట్. ఏదన్నా జరగని, ఎంతన్నా జరగని, ప్రపంచంలో ఏదన్నా ఉండని, అంతా కూడా ఆయన మూలమే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే. ఉదాహరణకి సమస్తము అని రాస్తుంది కదా, ఆ సమస్తములో నీ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో. నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి మూలమున భూమి మీదకి వచ్చావు. అలాగే నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, నువ్వు ఎవరి ద్వారా బ్రతుకుతున్నావు, ఎవరి నిమిత్తం నువ్వు బ్రతుకుతున్నావు. సృష్టి యావత్తులు ఏదన్నా తీసుకో, కలిగి ఉన్నదంతయు సమస్తము దేవుని మూలముగానే కలిగి ఉన్నది, దేవుని ద్వారానే కలిగి ఉన్నది, దేవుని నిమిత్తమే కలిగి ఉన్నది. ఎంత గొప్ప వాక్యం అండి. ఇంగ్లీష్లో అయితే ఫార్ హిమ్, టు హిమ్, త్రూ హిమ్ అని రాసుంటుంది. ఆయన ద్వారా, ఆయన మూలము, ఆయన నిమిత్తము. ఏదైనా పని చేస్తాం, నీ భార్యో, నీ భర్తో, నీ కుటుంబమో, నీ గర్భవాసన పుట్టిన పిల్లల కోసం నువ్వు పని చేస్తావు, పలానా సంపాదిస్తావు, వాళ్ళకి ఇలా ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటావు పిల్లల కోసం, ఓకే. కానీ అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. అలాగే ప్రపంచంలో సృష్టిలో ఉన్న ఏ వస్తువైనా, ఏ జీవి అయినా సరే, ఏ ప్రకృతిలో ఉన్న ఏదైనా సరే, కలిగి ఉన్నది ఏది ఉంటే అది అవన్నీ కూడా ఎలా రాస్తుందండి? దేవుని ద్వారా, దేవుని మూలము, దేవుని నిమిత్తమే. అంతకు మించింది ఇంక ఏదీ లేదు ప్రపంచంలో. ఎంత గొప్ప వాక్యం. చాలా చిన్న పదమే, మొత్తం బైబిల్ మొత్తం తీసుకొచ్చేసి ఒక్క సెంటెన్స్లో ముగించేశారు పౌలు గారు. అంటే ఎంతగా నువ్వు ఆలోచించాలి ఒక వాక్యం చదివేటప్పుడు కానీ, అర్థం చేసుకునేటప్పుడు కానీ. మళ్ళీ చదువుతా చూడండి. ఆయన మూలమునకు, ఆయన ద్వారాను, ఆయన చిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమెన్. ఓకే, అర్థమైందండి. దీంట్లో మొట్టమొదటిది ఈ యొక్క వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొట్టమొదటి చూద్దాము. ఆయన మూలమును, రెండోది ఆయన ద్వారా, మూడోది ఆయన నిమిత్తం. కొన్ని చూసుకుని వాక్యం చూసుకున్నాం. ఎఫెసీ 3:9. ఎఫెసీ 3:9లో తీశారండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చాలండి. ఈ వాక్యంలో మళ్ళీ కొన్ని లైన్స్ చూద్దాం చూడండి. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును. ప్రపంచంలో అందరికన్నా గొప్ప ఆర్థిక కుబేరుడు ఎవరు అంటే, మన దేశంలో ఎవరు అంటే, ఉదాహరణకి ఇలా చెప్పేస్తాం కదా, అంబానీ అని చెప్తాం, ఓకే. ఇంకా అదానీ అన్నట్టు ఇంకా ఎవరెవరో కొంతమంది పేర్లు చెబుతారు. అదే ప్రపంచంలో అంటే బఫెట్, అలాగే ఇంకా ఎలన్ మాస్క్, అట్లా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు గొప్ప అంటే పలానా, ఇలా గూగుల్ లేకపోతే ఒరాకిల్ ఇలాంటి పేర్లు చెప్తాం. వాళ్ళ మనిషి పేరు ఇలా చెప్పినప్పుడు ఎలా రాస్తారు? ఉదాహరణకి ఇట్లా 100 కోట్లు సంపాదిస్తాడు, సంవత్సరానికి లేకపోతే 1000 కోట్లు సంపాదిస్తాడు, ఇలా చెప్తారు కదా. అవునా? ఇప్పుడు విన్నారుగా, న్యూస్లో చూసే ఉంటారుగా, చూశారు కదా. కొన్ని సంవత్సరానికి 1,00,000 కోట్లు సంపాదిస్తాడు, ఓకే గుడ్, మంచిది.
సరే, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా సరే ప్రపంచం మొత్తంలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆ యొక్క కోటీశ్వరుడికి ఇంత కొలత ఉంది. ఎంత అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు, లేదా సంవత్సరానికి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక కొలత ప్రకారం కొలిచి దాని ప్రకారం ఇంత సంపాదిస్తున్నాడు, వాడి యొక్క ఐశ్వర్యం ఇంత అని చెప్తారు. కానీ దేవుడి యొక్క ఐశ్వర్యం ఎంత? అదే వాక్యం చూడండి. శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును. నువ్వు ఎంతన్నా ట్రై చేయి, ఎంతన్నా ప్రయత్నించు, ఎంతన్నా శోధించు, కానీ నీకు ఇంత కొలత ఉంది దేవుడి యొక్క ఐశ్వర్యం అని నువ్వు చెప్పలేవు. ఇంత బరువు ఉంది దేవుడి యొక్క ఐశ్వర్యం నువ్వు చెప్పలేవు. ఇంత వెడల్పు ఉంది దేవుడి యొక్క ఐశ్వర్యము నువ్వు చెప్పలేవు. ఇంత విస్తారముగా ఉన్నది దేవుడి యొక్క ఐశ్వర్యం నువ్వు చెప్పలేవు. ఎన్ని రకాలుగా సరే నీ యొక్క మానవ జ్ఞానము, మానవ బుద్ధి, నీ యొక్క మానవ శక్తి ప్రకారము నువ్వు ఎంతన్నా శోధించు, ఏదన్నా ప్రయత్నాలు చేయి, కానీ ఎంత చేసినా సరే శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును, శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మములు గూర్చియు ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యర్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూడండి, అన్ని జనుల యొక్క రక్షణ నిమిత్తము ఆ అన్ని జనుల పట్ల దేవుడి యొక్క ఐశ్వర్యమును, దేవుడి యొక్క పిలుపు, ఏర్పాటు, దేవుడి యొక్క చిత్తము తేటతెల్లగా వివరించటానికి, వాళ్ళని దేవుడి వైపు తిప్పటానికి దేవుడి యొక్క అపోస్తులైన పౌలుకి ఒక కృప అనుగ్రహించాడు. ఆ కృపను ఆయన స్వతంత్రించుకున్న తర్వాత దేవుడి యొక్క పని ఆయన చేశాడు. ఆ పని చేసే ఆ క్రమంలో దేవుడి యొక్క కృపను బట్టి, ఆయనకున్న ఆత్మీయ జ్ఞానమును బట్టి దేవుడి యొక్క ఐశ్వర్యమును ఎలా కొలిచాడో చూడండి. శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. అన్ని జనులందరి పట్ల కూడా క్రీస్తు ఐశ్వర్యం అలా కుమ్మరించబడి ఉన్నది. దేవుడి యొక్క ప్రేమ అలా కుమ్మరించబడి ఉన్నది. మాట విననల్లకున్న దేవుడి యొక్క బిడ్డలందరి వైపు కూడా ఆ యొక్క కృప అలా అనుగ్రహింపబడి దేవుడు దీర్ఘశాంతుడుగా ఉండి ఇంకా మారతారు, ఇంకా తెలుసుకుంటారని ఉచితమైన ప్రేమతో ఇంకా మనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ అవకాశాలు ఎప్పుడు కూడా తృణీకరించకుండా దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటిదో మనం ఒకసారి అర్థం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళుగా ఉండకుండా సంతోషపరిచే వాళ్ళలాగా మనము ఉండవలసి ఉన్నది. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులకు ప్రకటించుటకను. ఏంటి? అన్ని జనులకు ప్రకటించుటకను. చూడండి, ఆయనేమో అన్ని జనులకు ప్రకటించాలంట, కానీ ఆయనేమో శోధించలేకపోతున్నాడు దేవుడి యొక్క క్రీస్తు ఐశ్వర్యం. మరి ఎలా ప్రకటిస్తారు? ఆలోచించి. ఆయన ప్రకటించాలంటే ఆయనకి ఏదో కొంచెం గొప్ప తెలుసు ఉండాలి కదా. తెలియకుండా ఎలా ప్రకటిస్తారు ఆయన? ఆలోచన రావట్లేదా? మరి ప్రశ్న అర్థమైందండి. ఆయన ఏమి స్వతంత్రించుకున్నాడు? కృప. ఓకే, కృప ఆయన స్వతంత్రించుకున్నాడు. ఆయన పొందుకున్న, ఆయన స్వతంత్రించుకున్న, ఆయన రుచి చూచిన ఆ యొక్క కృపను బట్టి ఇదిగో ఇది దేవుడి యొక్క ఐశ్వర్యం. ఇదిగో ఐశ్వర్యం ఇంత, దేవుడి యొక్క బుద్ధి ఇంత, దేవుడి యొక్క జ్ఞానం ఇంత, దేవుడి యొక్క బాహుల్యం ఇంత అని ప్రతిదీ కూడా దేవుడి యొక్క బిడ్డలకి చెప్తూ దేవుడి వైపు ఆయనని తిప్పుతూ ప్రకటిస్తూ ఉన్నారు దేవుడి యొక్క. సో కృప కలిగి ఉంటే, దేవుడి యొక్క కృపను స్వతంత్రించుకుంటే, దేవుడి యొక్క ప్రేమ, నువ్వు రుచి చూచిన ప్రేమను తిరిగి నువ్వు అన్యులకి, ఎరుగని బిడ్డలకి ప్రకటించగలిగిన సామర్థ్యత దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 11:3. చాలా ఒక నిమిషం ఆగండి. ప్రపంచములు దగ్గర బ్రాకెట్లో ఒక అర్థం రాస్తుంది, యుగములు. అంతేనా? యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాను. భూమిలో ఏముంటుంది? ఏమంటే భూమిలో ఏముంటుంది? ఓ పొలుగో లేకపోతే ఒక పారో తీసుకొచ్చి భూమిని తవ్వండి, ఏముంటుందండి?
ఫస్ట్ మట్టి వచ్చింది. కంటికి కనిపించే పదార్థం ఏంటి? మట్టి. ఇప్పుడు ఈ యొక్క వాక్యం ప్రకారం మట్టితో భూమి చేయబడి ఉందా? ఈ యొక్క వాక్యం ప్రకారము ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఓకే, అంటే మట్టితో భూమి నిర్మించబడిందా? భూమిలో మట్టి ఉంటుంది, మంచిది, అది నిజమే, అది నేను తప్పని అంటలేదండి. భూమిలో మట్టి ఉంటుంది. ఇంకా మట్టి ఇంకా బాగా తవ్వితే భూగర్భంలో నీళ్ళు ఉంటాయి, జలం ఉంటుంది. కంటికి కనిపించే పదార్థములు ఆ యొక్క మట్టి, ఆ యొక్క నీరు. ఓకే, కానీ దేవుడు మట్టిని తీసుకొని నీళ్ళని తీసుకొని శుద్ధలాగా బాల్ లాగా చేసేసి రౌండ్ గుండ్రంలాగా చేసి శూన్యంలో పెట్టి ఇదిగో ఇది భూమి అని చెప్పి పేరు పెట్టాడా? ఆలోచన చేయండి. వాక్యంలో కంటికి కనిపించే పదార్థములు బట్టి ఆ యొక్క సృష్టి నిర్మితం అవల. కంటికి కనిపించే ఆ యొక్క పదార్థములుగా ఉన్న మట్టి, నీరు, ఏ ఒక పదార్థమును బట్టి కూడా భూమి తయారు చేయబడలేదు, భూమి నిర్మించబడి ఉండలేదు. కేవలము వాక్యం, దేవుని యొక్క నోటి మాట చొప్పున ప్రపంచములు నిర్మాణమై ఉన్నది. అది నువ్వు విశ్వాసం చొప్పున్నాము. అర్థమైందా ఈ వాక్యం ఏంటో? ఆకాశంలో ఏముంటుంది? గాలి మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే దేవుడు అంతా గాలి 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 అన్నీ తీసుకొచ్చి ఆకాశంలో ఇలా ఉండుగాక అని అక్కడ పెట్టి అలా చేశాడు దేవుడు. ఇప్పుడు మనకి ఒక బెలూన్లో గాలి కావాలి, బెలూన్ పెద్దది అవ్వాలంటే గాలి ఊదుతాం. ఓకే, ఊది అలా బెలూన్ పెద్దదవుద్ది. ఇది కామన్ సెన్స్. ఎక్కడో ఉన్న గాలిని తీసుకొచ్చి బెలూన్లో నింపాం, ఓకే, మంచిది. అట్లాగే దేవుడు కూడా గాలి అంతా సమకూర్చి ఆకాశంలో పెట్టి ఆకాశంలో గాలి ఉంటుంది అన్నాడా? నీళ్ళన్నీ కూడా సమకూర్చుకొని ఒక పాటలో పెట్టేసి ఇదిగో సముద్రం అని దేవుడు అన్నాడా? అనలేదండి. అలా ఏం అనలా. కంటికి కనిపించే ఏ ఒక్క పదార్థమును బట్టి కూడా ప్రకృతిలో ఉన్న ఏది కూడా సృష్టింపబడి ఉండలేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. మట్టి, నీరు, గాలి, వాన ఏది తీసుకుని కూడా దేవుడు తన యొక్క చేతులతో ఈ యొక్క భూమిని ఇలా మట్టి శుద్ధంలాగా చేసి శూన్యంలో వేలాడదీయలా. శూన్యంలో భూమి వేలాడదీయబడి ఉన్నది, కానీ అది దేవుడి యొక్క వాక్యము ద్వారా భూమి అగుగాక, అంతే. వాక్యము దేవుడి యొక్క నోటి మాట ద్వారా జరిగి ఉన్నది. అది నువ్వు విశ్వాసంతో నమ్ము. అది నీకు రక్షణ. దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క శక్తి నువ్వు స్వతంత్రించుకోగలవు, నువ్వు రుచి చూడగలవు. విశ్వాసం లేకుండా ఉన్నావు అనుకో, ఎప్పుడు కూడా అది సైన్స్కి వ్యతిరేకం అండి. ఏది లేకుండా భూమి మట్టి అంతా ఆటోమేటిక్గా వచ్చేసేసి భూమి అయిపోయింది ఏంటి? నమ్మినోడికి రక్షణ అని, నమ్మకపోతే అది కామెడీగానే ఉంటుంది, హేళనగానే ఉంటుంది. ఓకే, అందుకే వాక్యం రాస్తుంది, విశ్వాసంతో నువ్వు నమ్మిన యెడల అప్పుడు అది దేవుడి యొక్క సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాలని నువ్వు అర్థం చేసుకుంటానికి ఎక్కడో ఒక ఛాన్స్ ఉంటుంది. అదే విశ్వాసం లేదనుకో, నేను చెప్పిన మొత్తం కూడా నీకు హాస్యాస్పదంగానే ఉంటాయి. నేను తింగరాల్లాగా ఉంటాను, విన్న మీకు కూడా ఇంకో తింగరతనం లాగానే ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి? ప్రపంచములు మొత్తం కంటికి కనిపించే ఏ ఒక్క పదార్థము ద్వారా కూడా నిర్మాణం అవ్వలేదు. కేవలం జీవము గల దేవుడి యొక్క వాక్యము చప్పునే యుగములు, ప్రపంచములు నిర్మితం అయి ఉన్నాయి తప్ప మరి ఏ విషయంలో కూడా అలా జరగలేదు అని నువ్వు విశ్వాసంతో నమ్ము. నువ్వు విశ్వాసంతో నమ్మేవనుకో అది నీకు రక్షణ. విశ్వాసం లేకుండా ఉన్నవాళ్ళు, విన్ని ఎలా పడితే అలా ఉన్నవాళ్ళు, అది ఎప్పటికీ కూడా హేళనగా నవ్వులాట్లుగానే ఉంటుంది. ఓకే, అలాగే రోమీయులు రాసిన పత్రిక 14:17. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17. 4:17. విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. చూడండి, ఇది కూడా ఎంత ఆశ్చర్యమో చూడండి. చచ్చిపోయిన వాళ్ళేమో బ్రతికిన వాళ్ళలాగా అంట, బ్రతికిన వాళ్ళేమో చచ్చిపోయిన వాళ్ళలాగా అంట.
ఉందేమో లేని దానిలాగా ఉండాలి, లేనిదేమో ఉన్నదానిగా ఉండాలంట. ఎలా సాధ్యం అవుద్ది ఇదంతా? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా దేవుడు మృతులను సజీవులుగా చేయువాడును, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునై ఉన్నాడు. దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు మీరే చూడండి. ఈ యొక్క వాక్యం ఎంత చక్కగా ఉందో. సైన్స్ ఎంత అభివృద్ధి అయినా సరే, మెడికల్ సైన్స్ ఎంత గొప్పగా ఉన్నా సరే, ఐశ్వర్యము ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడం అనేది అసాధ్యం. అలాంటి పని చేసిన వాళ్ళు ఎవరు? కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని తన యొక్క దేవుడుగా స్వీకరించి తన యొక్క ప్రాణం సైతం ఇచ్చి దేవుడి యొక్క పని చేయాలి అని ఆయన కోసం పనిచేసిన యొక్క గొప్ప భక్తులుగా ఉన్న యొక్క ఏలియా గారు చేశారు, ఎలీషా గారు చేశారు, పేతురు గారు చేశారు. ఓకే. సో చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించిన వాళ్ళని చనిపోవటం, ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఎవరు? ఉన్నది లేనిదిగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన వాళ్ళు ఎవరు? కేవలము దేవుడు. అట్టి దేవుడి మీద నీకు ఎటువంటి విశ్వాసం ఉంది? జీవము మరణము ఇది ఆత్మీయానుసారంగా చూసుకున్నారనుకోండి, ఇక్కడ లోకానుసారంగా సజీవులుగా ఉన్నా సరే ఆత్మీయానుసారంగా నువ్వు మృతి పొందినట్టే. ఆత్మీయానుసారంగా నువ్వు సజీవుడుగా ఉన్నావు అనుకో, లోకానుసారంగా నువ్వు మృతి పొందినట్టే. ఇలాంటి అర్థం కూడా వస్తుంది. ఏదైనా సరే నువ్వు తీసుకునే అర్థం ఎలా ఉండాలి? నువ్వు దేవుడి పట్ల నీకున్న విశ్వాసం బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, గుళ్ళు గోపురాలు తిను తాగు సుఖించని లోకంలో బ్రతికేమనుకోండి, అప్పుడు నీలో ఆత్మ లేనట్టు, నువ్వు చచ్చిపోయినట్టు ఆత్మీయంగా. ఓకే. అలాగే దేవుడిలో నువ్వు బ్రతికి కేవలము ఆత్మ ప్రార్థన, దేవుడి యొక్క వాక్యము, దేవుడికి నీకు ఉన్న కమ్యూనికేషన్, అలాగే నువ్వు బ్రతికేవనుకో, అప్పుడు తిను తాగు సుఖించు, గుళ్ళు గోపురాల్లో దొంగతనము, వ్యభిచారం, నరహత్య ఇలాంటివి ఏమి ఉండవు. ఇలాంటి అర్థం కూడా వస్తుంది. కానీ నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అనేది నీ యొక్క విశ్వాస స్థితి బట్టే ఉంటుంది. ఓకే. లోకంలో సజీవులుగా ఉంటే ఆత్మీయానుసారంగా మృతి పొందినట్లే, అలాగే ఆత్మీయానుసారంగా నువ్వు సజీవుడుగా ఉన్నట్లయితే నువ్వు లోకానుసారంగా మృతి పొందిన వాడివే. ఉదాహరణకి బిల్లీ గ్రహం లాంటి గొప్ప భక్తుడు ఉన్నారు, గొప్ప సువార్థికుడు. ఆయన జీవితం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఆయన గొప్ప సువార్థికుడు, వేల కొలది వెళ్ళిపోని లక్షల కొలది ప్రజలకు సువార్త ప్రకటించి దేవుడి వైపు తిప్పారు. ఆయన ఆత్మీయంగా సజీవుడుగా ఉన్నాడు, లోకానుసారంగా ఆయన మరణించి ఉన్నాడు. ఎలా అంటే, నువ్వు ఇంత గొప్ప సువార్తికుడివి, నువ్వు ఒక మీటింగ్ పెడితే లక్షల కోట్ల మంది ప్రజలు వస్తున్నారు, నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంటే మనుషులను ఆకర్షించే శక్తి ఉంది, నీకు మంచి వాగ్దాటి ఉంది. ఓ పని చేద్దాం, నువ్వు అమెరికా పుట్టి పెరిగి ఉన్నావు కాబట్టి, అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ తీసుకో, లేకపోతే ప్రెసిడెంట్ హోదా నీకు ఇచ్చేద్దాం, అందరినీ మంచిగా చేయగలవు, లీడ్ చేయగలవు అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ లోక సంబంధంగా ఎటువంటి అధికారం ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా సరే, అది దేవుడితో చేసే ఆ యొక్క పనితో కంపేర్ చేసుకుంటే అదంతా శూన్యం. నాకు దేవుడి పని చేయటం మాత్రమే ఇష్టము, అది మాత్రమే ఘనత, ఐశ్వర్యం అని చక్కగా చెప్తారు. దీని ప్రకారం మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఆయన ఆత్మీయానుసారంగా బ్రతికి, అంటే సజీవుడుగా ఉండి దేవుడి యొక్క పని చేస్తూ ఉన్నాడు. దాని పట్ల లోకానుసారంగా ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినా సరే అది మృతతుల్యమైనది అని ఆయన తీర్మానం తీసుకున్నారు. అర్థమైందండి? సో దేవుడు పని ఎంత గొప్పది. ఆ దేవుడు పని చేసే ఆ యొక్క క్రమంలో ఈ లోక సంబంధంగా ఎటువంటి రాజకీయ హోదా అయినా సరే, ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగంతో ఎటువంటి హోదా అయినా సరే, ఒక గొప్ప డాక్టర్, ఒక గొప్ప మినిస్టర్, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు, అలా ఎంత ఘనత వచ్చినా సరే అవంతా కూడా ఏంటండి? శూన్యం. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే దేవుడు యొక్క పని చేయటమే గొప్పది. అది నువ్వు విశ్వసిస్తే ఆ యొక్క కార్యం నువ్వు చేయగలవు. అది నువ్వు విశ్వాసం లేకుండా ఉన్నావు అనుకో, ఇందా చెప్పినట్టు హాస్యాస్పదంగానే నీకు ఉంటుంది ఇదంతా కూడా. ఓకే. కొలస్సీ 1:16. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు?
సృష్టి యావత్తులో కలిగి ఉన్న అన్నీ కూడా దేవుని మూలము. జీవం మనం దేని వల్ల వస్తుంది? దేవుని మూలం, దేవుని ద్వారా, దేవుని కొరకై. ప్రపంచం మొత్తం దేనికోసం వచ్చింది? దేవుడు కోసం, దేవుని యొక్క నిర్మాణంలో ఇవన్నీ చెప్పడానికి ఈ యొక్క రిఫరెన్సెస్ చెప్పాను. కొలసీ రాసిన పత్రిక 1:16. ఏలయనగా ఆకాశముందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో చాలండి. కొలస్సీ 1:16 చూసారుగా ఎంత చక్కగా ఉంది వాక్యం. ఏలైనగా ఆకాశము అందైనను భూమి యందున్నవైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములై అయినను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడిను. మనం మాట్లాడుకున్న యొక్క మూలవాక్యంలో ఏముంది? ఆయన మూలము, ఆయన ద్వారా, ఆయన కోసం, అయితే ఆయన బట్టి. ఇదే వాక్యం కొలసీ రాసిన పత్రిక 1:16. ప్రపంచంలో ఏది తీసుకున్నా కలిగి ఉన్నదంతా నీ కంటికి కనిపించిన దాంట్లో ఏదైనా సరే, ప్రకృతి అవ్వచ్చు, ప్రభుత్వము, అధికారము, హోదా, ఘనత, ఏదైనా సరే ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే దేవుని మూలమునే వచ్చినాయి, దేవుని ద్వారానే వచ్చినాయి, దేవుని బట్టి వచ్చినాయి. ఓకేనా? మరి నువ్వు ఎవరి వైపు తిరగాలి? లోకం వైపు తిరగాల, ప్రభుత్వం వైపు తిరగాల, ప్రకృతి వైపు తిరగాల? అంటే నువ్వు ఎవరిని చూడాలి? ప్రకృతి ఇస్తుంది గాలి, ప్రకృతి ఇచ్చింది కాబట్టి నువ్వు గాలిని పూజించాలా? సూర్యుడు ప్రకృతి కాబట్టి సూర్యుని పూజించాలా? ఆ ప్రకృతిని సృజించిన వాడిని నువ్వు పూజించాలి. కానీ తెలియనితనం అవ్వచ్చు, అజ్ఞానం అవ్వచ్చు, కొంతమంది అలా ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రకృతిని సృజించింది ఎవరు? దేనికోసం దేవుడు ఆ యొక్క ప్రకృతిని మనిషి కోసమే కదా సృజించింది. నీకోసం సృజింపబడ్డ ఆ యొక్క ప్రకృతిలోని ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను, గాలి, వీటిని నువ్వు పూజిస్తూ ఉన్నావు. అది అలా బైబిల్ ప్రకారం అది వ్యతిరేకం. ఓకేనా? నీకు ఉపయోగపడటానికి, నువ్వు బ్రతికే ఆ యొక్క రోజుల్లో నీకు వెలుగుగా ఉండటానికి ఆ యొక్క సూర్యుడు, నీకు చీకటిగా ఉండటానికి ఆ యొక్క చంద్రుడు, నీకు గాలి వీయటానికి నీ యొక్క ఆక్సిజన్ కోసం, అలాగే చెట్ల కోసం దేవుడు వాటిని సృష్టించాడు. ఓకే, అంతే. నీకోసము, నీకు ఉపయోగపడటానికి దేవుడు నీకు అవన్నీ సృష్టించుంటే నువ్వేమో తెలియనితనం అవ్వచ్చు, ఏదో స్థితిగతుల్లో పడిపోయి నువ్వు తిరిగి వాడినే పూజిస్తున్నావు. అలా ఉండకూడదు. అది నీకోసం దేవుడు ఇచ్చాడు. ప్రభుత్వములు నీకోసం ఇచ్చాడు, అధికారులు నీకోసం ఇచ్చాడు, సృజించబడిన ప్రతిదీ దేవుడు నీకోసం ఇచ్చాడు. కానీ మనమేమో అజ్ఞాన స్థితిలో ఉండి వాటిని పూజిస్తూ ఉన్నాం. వాటి కోసమే మనం సమయం వెచ్చిస్తూ వాళ్ళ కోసమే మనం పని చేస్తూ ఉన్నాం. కానీ అలా చేయటం మంచిది కాదు. ఈ అన్నిటికీ కూడా మూలముగా ఉన్న, ఆదిగా ఉన్న, ఆల్ఫాగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు మాత్రమే నువ్వు పూజింపవలసి ఉన్నది, ప్రార్థన చేయవలసి ఉన్నది. ఓకే, హెబ్రీ 1:21. హెబ్రీ రాసిన పత్రిక 1:21. 1:2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమైన ఉండి, ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు బహుడగు దేవుని కుడిపార్శ్వ ఉన్న కూర్చుండెను. చాలండి. చూడండి, దేవుడి యొక్క గొప్ప లక్షణాల్లో ఎంత చక్కగా ఉన్నాయి వాక్యాలు. అద్భుతాలుగా ఉంటాయి, ఆశ్చర్యాలుగా ఉంటాయి దేవుడి యొక్క మాటలు.
హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అనగా ఆయన ద్వారా నానా భాగములను యుగములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అండర్లైన్, జ్ఞాపకం చేసుకో, నీ హృదయం మీద రాసుకో. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. బ్రాకెట్లో అర్థం ఏంటంటే ప్రతిబింబము. ప్రతిబింబము. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? జనరల్గా మనం బైబిల్ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, త్రియేక దేవుడు ఒక్కడే. త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దానికి ఇది ఒక ఉదాహరణ. ఎలా? యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క ప్రతిబింబం. ఎలాంటి ప్రతిబింబం అనుకున్నారు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ప్రతిబింబం. ఓకే, అంటే దేవుడిలో ఎంతైతే మహిమ ఉందో, దేవుడిలో ఎంతైతే తేజస్సు ఉందో, అది ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువులో కూడా అంతే ఉన్నట్టుగా ప్రతిబింబం. అంటే అద్దంలో నువ్వు నిలబడి చూసుకుంటున్నావు అండి, నువ్వే కనిపిస్తావా లేదా ఎవరన్నా వ్యతిరేకత కనిపిస్తుందా? అద్దంలో తెల్లగా ఉండి ఎదురుగా చూస్తే నల్లగా ఉంటామా ఏంటి? అక్కడ ఏదైతే మన మొహంలో ఏదైతే ఉందో అదే అద్దంలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ జస్ట్ అర్థం అవడానికి మాత్రం ఆ యొక్క ఉదాహరణ వాడా. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు యెహోవా ఎవరు? ప్రతిబింబము. యెహోవా యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభు. యెహోవా యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభు. యెహోవా యొక్క మహిమ తేజస్సు ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప లక్షణాలు, ఎంత గొప్ప పేరైంది. అలాగే పాపముల యొక్క శుద్ధీకరణ చేయటం, అలాగే యెహోవాకు మహామగుడగు దేవుడు తండ్రిగా ఉన్న ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు కూర్చుండటం, వీటన్నిటికన్నా మించింది యెహోవా ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు. మహిమ తేజస్సు, మహత్తు గల దేవుడి యొక్క మాట. విశ్వసించు, ఆ మహత్తు గల మాట నువ్వు స్వతంత్రించుకోగలవు. విశ్వసించు. కంటికి కనిపించే పరిస్థితులను బట్టి, పదార్థములు బట్టి ఏది సృష్టించబడాలా, ఏది నిర్మించబడాలా, ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థవంతుడు నా దేవుడు అని నువ్వు విశ్వసించు. విశ్వసిస్తే కార్యములు చూస్తావు. విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే ఇది హాస్యాస్పదంగానే ఉంటుంది. మీరు నవ్వుకున్నా లెట్ ఇట్ బి. మీరు నమ్మితే దేవుడి యొక్క వాక్యం, మీరు నమ్మకపోయారనుకోండి అది నీకు హాస్యాస్పదం, నీకు రక్షణ లేదు, నీకు మాత్రమే, మా గురించి కాదు అది. అంటే ఎవరైతే విశ్వసించారో వాళ్ళు స్వతంత్రించుకోగలరు. విశ్వాసం లేదనుకో నీ అవిశ్వాసమే నీకు రక్షణ లేమి. ఓకే, కానీ దేవుడి యొక్క గొప్ప లక్షణాలు ఎలా ఉన్నాయి? మహత్తు గల దేవుడి యొక్క మాట, పాపముల యొక్క శుద్ధీకరణ, తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉండటం, ఎంత గొప్ప శ్రేష్టమైన నామము, మహిమ యొక్క తేజస్సు. అలాగే ఇంకోటి, ఆయన యెహోవా తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి. ఎంత గొప్ప గొప్ప పదాలండి, ఉచ్చరించడానికి కూడా, జ్ఞాపకం చేసుకుంటానికి కూడా మేబీ కష్టంగా ఉంటాయేమో, అంత గొప్పగా ఉన్నాయి లక్షణాలు. అంత గొప్ప దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావే, నమ్ము. నమ్మితే నువ్వు కార్యములు చూస్తావు. నమ్ము, నువ్వు స్వతంత్రించుకోగలవు. నువ్వు నమ్మకుండా దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు అని ఎలా అంటారు? ఇందాక చెప్పిన ఉదాహరణ ప్రకారము విశ్వాసం ఉంటే దేవుడు భూమిని సృష్టించాడు అని అనుకుంటాం. విశ్వాసం లేకపోతే మట్టి ద్వారా దేవుడు భూమిని సృష్టించాడు. భూమిలో మట్టి ఉంటుంది, అది నేనేమి తప్పు పట్టట్లా, అది కాదు అని అంటల్లా. భూమిలో మట్టి ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే మట్టి అంతా కలిపి భూమి చేశారా? అది మాత్రం కాదు. అర్థం చేసుకోండి. అలాగే దేవుడి యొక్క ఆలోచనలు ఎంత శోధించినా మనకు అర్థం కాదు, అగమ్యం, అసఖ్యం. ఓకే, ఇంకో వాక్యం
కీర్తనలు 33:6-9. కీర్తనలు 33 అధ్యాయం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 7వ వచనం, కీర్తనలు 33వ అధ్యాయము 6-7. ఏమండి, ఈ వాక్యం ఎంత ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ ఇంట్లో ఏమన్నా జెట్ మోటార్ ఉన్నట్లయితే కనుక, లేకపోతే మామూలు మోటార్ ఉన్నట్లయితే కనుక, మోటార్ వేసాం, భూగర్భంలో ఉన్న నీళ్ళు వచ్చి మీ ఇంటి పైకప్పు మీద ఉన్న ట్యాంకులో నిండుతాయి. 1000 లీటర్లో 2000 లీటర్లో ఒక ట్యాంకులో నింపుతాం. ట్యాంక్ పెద్దదైతే ఇంకా నింపుతారు. ఓకే, మంచిదండి. మరి ఒక సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఎక్కడ నింపుతాం? ఆలోచన చేయబడినా మహా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ సరే నువ్వు ఎక్కడ నింపుతావు? ఎక్కడ నింపగలవు? ఎక్కడ దాయగలవు? కొన్ని భూమిలో దాస్తావు. సముద్రంలో నీళ్ళన్నీ తీసుకొచ్చి భూమి మునిగిపోద్దుగా. ఆ జలరాశులన్నీ కూడా అక్కడ సమకూర్చింది ఎవరు? ఆశ్చర్యం ఏట్లేదా? సముద్రం లోపలికి వెళ్ళి అడుగున ఏముంటుంది? ఇసుక ఉంటుంది. మళ్ళీ అదే ఇసుక సముద్రం యొక్క పొలిమేరలో కూడా ఉంటుంది. ఆశ్చర్యం. ఎలా సాధ్యం? ఇసుకేమో పొలిమేరగా వాడాడు, మళ్ళీ అదే ఇసుకని సముద్రం లోపల కూడా ఉంటుంది. ఎలా సాధ్యం అది? ఒక జలమును రాశిలాగా చేసి ఒకే ఒక చోట దేవుడు దాన్ని ఉంచి దానికి కట్టడి వేశాడు, పొలిమేర వేశాడు. ఈ దాటి రామగాని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆశ్చర్యం ఎప్పుడు వేయలేదా? ఈ ప్రపంచంలో ఉన్న నీరంతా తీసుకొచ్చి ఒక దాంట్లో పట్టాలి అనుకున్నప్పుడు ఎక్కడ పట్టగలం? అంటే ఎక్కడ సమకూర్చగలం? అది 7వ వచనం రాస్తుంది చూడండి. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. అర్థమైందండి మీకు? ఎంత జ్ఞానము, ఎంత శక్తి కలిగిన వాడు మన దేవుడు. ఇప్పుడు ఆలోచన చేశారా? అలాగే ఇంకో వాక్యం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక. ఇంతవరకు అర్థమైందా మీకు? రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం, 33 నుంచి 36 వరకు చదివాను. ఆ 36వ వచనంలో గురించి ఈ యొక్క వాక్యములన్నీ కూడా ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. సమస్తమును కలిగి ఉన్నవి. ఇది నువ్వు విశ్వసించు చాలు. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది కూడా ఒకే ఒకటి, విశ్వాసం. విశ్వాసం లేకుండా ఎవరో కూడా దేవుడికి ఇష్టడుగా, దేవుడికి ప్రియుడిగా ఉండలేరు. నువ్వు నమ్ముతున్నావా? సమస్తము, సృష్టి యావత్తులున్న సమస్త పదార్థములు, సమస్తము, జీవము కలిగిన సమస్తము, జీవం లేని సమస్తమును, ఓకే, ప్రకృతిలో ఉన్న సమస్తమును, అవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చాయి, దేవుని మూలముగా వచ్చాయి, దేవుని కోసము వచ్చాయి, దేవుని మహిమపరచడానికే వచ్చి ఉన్నాయి. ఇది నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే ఆ సృష్టి ద్వారా, ఆ ప్రకృతి ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప మేలులు చేస్తాడు. ఎటువంటి అధికారం, ఎటువంటి ప్రభుత్వం అయినా సరే ప్రతిదీ కూడా దేవుడు సృజించి ఉన్నాడు. కలిగి ఉన్నదంతా దేవుడే ఇచ్చి ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకముగా, ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు. ఓకే, రోమీయులు రాసిన పత్రిక 2:4. చాలండి, చూడండి, మధ్యలో లైన్ చదువుతాను. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును దేవుడికి అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన భక్తులను. ఆయన అనుగ్రహించే ఆ యొక్క అనుగ్రహం ఎలా ఉందండి? ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యము. ఎంత ఉంటుంది అనుగ్రహించటం? దేవుడు ఒక లిమిట్, ఒక కొలత ప్రకారం దేవుడు నేను అనుగ్రహిస్తూ ఉంటాడా? అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క దీర్ఘశాంతము ఎంత గొప్పవి. నీకు అగమ్యముగా ఉన్నాయి, అసఖ్యముగా ఉంది, నువ్వు శోధించలేవు, నువ్వు తెలుసుకోలేవు. ఓకే,
9:23. 9:23. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చిన వాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటనలను ఆయన పట్టు దీర్ఘశాంతముతో సహించునేవి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటనల ఎడల, అనగా యూదుల నుండి మాత్రం కాక అన్ని జనుల నుండి ఆయనకు ఇచ్చిన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచునని ఏమి. చాలండి, చూడండి, మహిమ ఐశ్వర్యము. ఇందా చూసిన వాక్యంలో ఏం రాస్తుందండి? దేవుడి యొక్క రోమియోలు రాసిన పత్రిక 2:4లోనేమో దేవుని యొక్క 2:4 అనుగ్రహ ఐశ్వర్యము, అలాగే 9:23లో మహిమ ఐశ్వర్యము. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుడి యొక్క మహిమ ఐశ్వర్యం. ఎవరి కోసం ఎన్ని? ఎవరి కోసం? 11-12. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్ని జనుల రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణత అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమును. చాలండి, ఓకేనా? ఏమైనా అర్థమవుతుందండి మీకు? దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుడి యొక్క మహిమ ఐశ్వర్యము, దేవుడు అన్ని జనులకు ఇచ్చే ఆ యొక్క రక్షణ ఐశ్వర్యము, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎంతో గొప్పవి, ఎంతో శ్రేష్టమైనవి. బుద్ధి జ్ఞాన బాహుల్యము, దేవుడి యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంతో గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపలేరు. కలిగి ఉన్నదంతయు సమస్తము దేవుని ద్వారా, దేవుని మూలమును, దేవుని కొరకై ఉన్నవి అని నువ్వు గ్రహించి విశ్వసించి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల యొక్క విశిష్టతను గ్రహించి, ఈ యొక్క వాక్యంలో అన్నీ మీరు చదువుకున్నారుగా ఇన్ని రిఫరెన్సెస్లో, మరి ఇది జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అనుదిన ప్రార్థనలో, అనుదిన వాక్యంలో అంత గొప్ప దేవుణ్ణి, అంత శక్తి కలిగిన దేవుని నువ్వు ఆశ్రయించుచున్నావు కాబట్టి నమ్మి విశ్వసించి సమస్తము నేను స్వతంత్రించుకోగలను అని వాక్యానుసారంగా దేవుడి పట్ల ప్రార్థనతో కనిపెట్టుకుని ఉన్నట్లయితే నువ్వు సమస్తము నమ్మిన విధముగా నువ్వు స్వతంత్రించుకోగలవు. దేవుడి యొక్క వాక్యం ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలించజేయునుగాక. ఆమెన్.